హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఒక 3 మంచి విషయాలను నేర్చుకుందాం. హనుమంతుని చేతిలో ఉన్న గద, విష్ణుదేవుని దగ్గర ఉన్న సుదర్శన చక్రం, శ్రీరాముని దగ్గర ఉన్న కోదండ ధనస్సు గురించి తెలుసుకుందాం. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేసి ఇంకెందుకు లేటు వీడియో లేటెస్ట్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం హనుమంతుని గద గురించి తెలుసుకుందాం. హనుమంతుని గదకు దేవతల ఆశీర్వాదం ఉంది. ఇది ఇంద్రుడు, వాయుదేవుడు, విశ్వకర్మ వంటి దేవతలు కలిసి ఇచ్చిన శక్తివంతమైన ఆయుధం. అపార శక్తి. హనుమంతుని గదలో అపారమైన బలం ఉంది. దాని యొక్క దెబ్బతోనే పర్వతాలు చీలిపోతాయి, రాక్షస సైన్యాలు తునాతునకలవుతాయి. రామాయణంలో ఉపయోగం. లంక యుద్ధంలో హనుమంతుడు తన గదతో అనేక రాక్షసులను సంహరించాడు. తన గద దెబ్బతో అంగద దుష్ట రాక్షసులు భయపడ్డారు. శక్తి యొక్క చిహ్నం. హనుమంతుని గద బలం, ధైర్యం, భక్తి, సేవాస్ఫూర్తికి సంకేతం. ఇది హనుమంతుని అపార వీర్యాన్ని సూచిస్తుంది. సింబాలిక్ అర్థం. హనుమాన్ విగ్రహాల్లో ఆయన గద ఎల్లప్పుడూ కుడి చేతిలో ఉంటుంది. ఇది ధర్మానికి రక్షణ అని సూచిస్తుంది. హనుమంతుని గద భక్తుల కోసం. హనుమంతుని గదకు సమీపంలో నిలబడి ప్రార్థిస్తే భయం, నెగిటివ్ ఎనర్జీ తొలగుతుందని నమ్మకం ఉంది. ఆధ్యాత్మిక శక్తి. కొంతమంది పురాణాలు చెబుతున్నట్టు హనుమంతుని గదలో విష్ణువు యొక్క సుదర్శన చక్రం శక్తి కొంత భాగం ఉంది. మంత్రశక్తి. జపిస్తూ హనుమంతుని గదను ధ్యానిస్తే మనసులో ధైర్యం, నమ్మకం పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. ప్రతీకాత్మక బోధ. హనుమంతుని గద మనలోని అహంకారాన్ని నాశనం చేసే జ్ఞానంని సూచిస్తుంది. ఆధునిక కాలంలో అనేక మందిరాలలో హనుమాన్ విగ్రహం పక్కన గదను వేరు చేసి ప్రతిష్ఠిస్తారు. అది శక్తి, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. ఇప్పుడు సృష్టిని ఏలే విష్ణుదేవుని చేతిలో ఉన్న సుదర్శన చక్రం గురించి తెలుసుకుందాం. సుదర్శన చక్రం అనేది భగవాన్ విష్ణువు యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది దివ్య చక్రం, అంటే ఇది స్వయంగా శక్తివంతమైన జ్ఞానరూపం. ఈ చక్రానికి 64 దంతాలు, 64 స్పోక్స్ ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఇది విష్ణువు భుజం నుండి విడిచిన వెంటనే శత్రువును చీల్చి తిరిగి వస్తుంది. బూమరాంగ్లా. సుదర్శన చక్రం అంటే శుభదర్శనం లేదా స్పష్ట దృష్టి అని అర్థం. ఈ చక్రాన్ని విశ్వకర్మ మరియు బ్రహ్మదేవుడు కలిసి రూపొందించినట్లు చెబుతారు. మహావిష్ణువు నామస్మరణ చేసిన వారిని రక్షించే శక్తి ఈ చక్రానికి ఉందని విశ్వాసం. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో ఈ చక్రాన్ని ఉపయోగించాడు. శిశుపాలుడు, జయద్రథుడు వంటి దుర్మార్గులను నాశనం చేశాడు. సుదర్శన చక్రం ఎప్పుడూ ధర్మపక్షాన మాత్రమే పనిచేస్తుంది. అధర్మానికి వ్యతిరేకంగా శక్తి ప్రదర్శిస్తుంది. అమరావతిలో సుదర్శన ఆలయం ఉంది. అక్కడ భక్తులు ఈ చక్రాన్ని ప్రత్యేకంగా పూజిస్తారు. కొన్ని శాస్త్రాలు దీన్ని సూర్యుని శక్తి ప్రతిరూపంగా కూడా పేర్కొంటాయి. చక్రాయుధం. యోగ మరియు తంత్రాల్లో మానసిక కేంద్రీకరణ, ఫోకస్ కు సూచనగా కూడా ఉపయోగిస్తారు. మూడోది శ్రీరాముని చేతిలో ఉన్న కోదండ ధనస్సు గురించి తెలుసుకుందాం. కోదండం అనేది శ్రీరాముని శౌర్యానికి, ధర్మానికి చిహ్నంగా భావించబడుతుంది. కోదండ అంటే దివ్య ధనుస్సు అనే అర్థం. శ్రీరాముడు ఎప్పుడు దీన్ని తన భుజంపై ధరించి ఉండేవాడు. ఈ ధనుస్సు విశ్వకర్మ చేత తయారు చేయబడినదని పురాణాలలో చెప్పబడింది. ఇది సాధారణ ధనుస్సు కాదు, దేవతలు కూడా లేపలేనింత శక్తివంతమైంది. కోదండం ద్వారా శ్రీరాముడు అనేక రాక్షసులను సంహరించాడు, ముఖ్యంగా తాటక, మారీచ, సుబాహులను. శ్రీరాముని పేరు కోదండరాముడు అని కూడా పిలువబడటానికి కారణం ఈ ధనుస్సే. రాముడు సీతాస్వయంవరంలో శివధనుస్సును విరిచిన తరువాత కోదండం ఆయనకు దివ్య ఆయుధంగా దక్కిందని కొందరు కథల్లో చెప్పబడింది. ఈ ధనుస్సు సత్యం, ధర్మం, శాంతి, పరాక్రమం అనే 4 గుణాల ప్రతీకగా చెప్పబడుతుంది. కొన్ని పురాణాలు చెబుతున్న ప్రకారం రాముడు అయోధ్య వీడే సమయానికి ఈ ధనుస్సును సరోయు నదిలో సమర్పించాడు. దక్షిణ భారతదేశంలో కోదండరామ ఆలయాలు ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటాయి. వీటిలో రాముడు కోదండంతో నిలుచుని ఉండే విగ్రహంగా దర్శనమిస్తాడు.